వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజును కలవడానికి శ్రీకాకుళం వెళ్ళారు. బాగానే ఉంది. పోలీసులు కూడా కేవలం ములాఖాత్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ర్యాలీలకు కానీ జన సమీకరణకు కానీ అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ చేస్తే దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయినా సరే మాకేమీ లేదు, మేము అలాగే మా ఇష్టం వచ్చిందే మేము చేస్తాం అనేటువంటిది వాళ్ళకు ఉంది కాబట్టి అలాగే ఇష్టం వచ్చినట్టుగా వేసుకెళ్ళారు. సరే, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా ఉండొచ్చుగా. ఈ వికృత చేష్టలు ఏంటి? ఒకసారి వీడియో చూడండి. చూసారుగా? ఈ వీడియో చూసి సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేస్తున్న వాళ్ళు ఒకటే అంటున్నారు, వాళ్ళు మనుషుల వైసీపీ కార్యకర్తల అని. మనుషుల వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అక్కడ బందోబస్తుకు వచ్చినటువంటి మహిళా ఎస్ఐ ప్రవళిక్ గారిని చుట్టుముట్టి ఇష్టం వచ్చినట్టు ఆవిడని నెట్టేసి ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తే ఒక మహిళని అంత అసభ్యంగా అసౌకర్యంగా ఆవిడ్ని ట్రీట్ చేస్తుంటే కనీసం పక్కన ఉన్నటువంటి అక్కడ ఇన్ఛార్జ్ వైసీపీ చింతాడ రవి కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ వచ్చి కనీసం అడ్డుకున్నది కూడా లేదు. చివరికి మళ్ళీ పోలీసులు వచ్చి ఆవిడని తీసుకుని వెళ్ళారు పక్కకి. అంటే మరి ఇంత క్రూరంగానా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి చెప్పేది? అక్కడికి వచ్చిన తర్వాత మీ ఇష్టం ఏదైనా చేయండి అని చెప్తున్నాడు ఆయన. అక్కడ మహిళా ఎస్ఐ కనిపిస్తే చాలు, మీరు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టండి, ఎవరైనా సరే వచ్చింది వాళ్ళ బందోబస్తుగా, ఎక్కడైనా గొడవ జరుగుతుందేమో జాగ్రత్తగా సమయంగా మీరు ఏది చేసుకుంటారో ఆయన అని చెప్పి అనడానికి వస్తే పాపం ఆవిడని పట్టుకుని అంతలా వేధింపులా? ఏం చేయాలి? ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే పెట్టాలి. ముఖ్యంగా వైట్ షర్ట్లో ఉన్నవాడు చూడండి ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడు ఆ మహిళా ఎస్ఐ మీద ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా నవ్వుతున్నారు చూడండి, వెకిలిగా నవ్వడాలు మహిళని ఇబ్బంది పెడుతూ ఉంటే. ఏమైనా గంజాయి దాగి వెళ్ళారా లేదంటే కళ్ళు దాగిపోయారా? వెళ్ళిందేమో ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజును చూడడానికి, చేసేదేమో మళ్ళీ ఇలాంటి దగులుబాజీ పనులా? ఇది మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం. అందుకే అంటున్నారు మనుషుల వైసీపీ కార్యకర్తల అని చెప్పని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.